గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం బ్యాండ్ థియరీ లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి నేర్చుకుందాం. పట్టీ సిద్ధాంతము లేదా అణు ఆర్బిటాల్ సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. ఈ బ్యాండ్ థియరీ లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ప్రతిపాదించవలసినటువంటి అవసరము ఏంటి అంటే, వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది, వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము అనేదండి మెటల్స్ యొక్క థెర్మల్ కండక్టివిటీని కానీ ఎలక్ట్రికల్ కండక్టివిటీని కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అనేది లోహాల యొక్క ఉష్ణ మరియు విద్యుత్ వాహకత్వాలను వివరించలేదండి. అలాగే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొలది, ఉష్ణోగ్రత పెరిగే కొలది కండక్టివిటీ తగ్గేటటువంటి మెటల్స్ గురించి ఈ సిద్ధాంతం అనేది వివరించలేదండి. ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది, వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అనేది ఉష్ణోగ్రత పెరిగే కొలది వాహకత్వము తగ్గేటటువంటి, కండక్టివిటీ తగ్గేటటువంటి లోహాల గురించి కూడా ఈ సిద్ధాంతం అనేది వివరించలేదు. అలాగే ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది లోహాల యొక్క, మెటల్స్ యొక్క అర్ధవాహకత్వాన్ని, సెమీ కండక్టివిటీని గురించి కూడా వివరించలేకపోయినది. అయితే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది, స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సిద్ధాంతం అనేది ఈ మెటల్స్ యొక్క థెర్మల్ కండక్టివిటీ మరియు ఎలక్ట్రికల్ కండక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా కొన్ని లోహాల యొక్క అధిక విద్యుత్ వాహకత్వానికి, అలాగే కొన్ని లోహాల యొక్క అల్ప విద్యుత్ వాహకత్వానికి కారణాలను వివరించలేకపోయినది. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది, స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సిద్ధాంతం అనేది కొన్ని మెటల్స్ అనేవి ఎక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీని, మరికొన్ని మెటల్స్ అనేవి తక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేయడానికి, ప్రదర్శించడానికి కారణాలను ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది, స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సిద్ధాంతం అనేది వివరించలేకపోయినది. సో మెటల్స్ యొక్క కండక్టివిటీని వివరించటం కోసమండి ఈ బ్యాండ్ థియరీ లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ప్రపోజ్ చేయటం అనేది జరిగింది. వ్యాలెన్సీ బాండ్ థియరీలోని ప్రధానమైనటువంటి లోపమైనటువంటి ఈ కండక్టివిటీని ఓవర్కమ్ చేయడానికి, వాహకత్వాన్ని, మెటల్స్ యొక్క వాహకత్వాన్ని వివరించటం కోసమండి ఈ పట్టీ సిద్ధాంతము లేదా అణు ఆర్బిటాల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగినది. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారము, ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతము ప్రకారము మొత్తం లోహ స్ఫటికాన్ని, టోటల్ మెటల్ క్రిస్టల్ అంతటినీ కూడా ఒక పెద్ద అణువుగా భావించడం జరుగుతుంది. ఒక బిగ్ మాలిక్యూల్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ప్రకారము మొత్తం లోహ స్ఫటికాన్ని అంతటినీ, మెటల్ క్రిస్టల్ అంతటినీ కూడానండి ఒకే మాలిక్యూల్గా తీసుకోవటం అనేది జరుగుతుంది. ఒకే అణువుగా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతము ప్రకారము, ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారమునండి ఈక్వల్ ఎనర్జీని కలిగి ఉన్నటువంటి, సమాన శక్తిని కలిగి ఉన్నటువంటి రెండు అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి, రెండు పరమాణు ఆర్బిటాల్ అనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడండి రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేవి, రెండు అణు ఆర్బిటాల్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ సిద్ధాంతం ప్రకారము ఈక్వల్ ఎనర్జీని కలిగి ఉన్నటువంటి, సమాన శక్తిని కలిగి ఉన్నటువంటి రెండు పరమాణు ఆర్బిటాల్ అనేవి, రెండు అటామిక్ ఆర్బిటాల్ అనేవండి ఒకదానితో ఒకటి కలిసినప్పుడండి మనకి రెండు అణు ఆర్బిటాల్ అనేవి, రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేవి మనకి లభించడం జరుగుతుంది. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి మీరు ఇంటర్మీడియట్ కెమికల్ బాండ్ లెసన్లో నేర్చుకోవడం జరిగిందండి. ఇంటర్మీడియట్లో రసాయన బంధము అనేటటువంటి లెసన్లో ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతం గురించి ఆల్రెడీ మీరు నేర్చుకోవడం జరిగింది. ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ప్రకారమునండి సమాన శక్తిని కలిగి ఉన్నటువంటి రెండు పరమాణు ఆర్బిటాల్ అనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు రెండు అణు ఆర్బిటాల్ అనేవి లభిస్తూ ఉంటాయి, రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా లభించేటటువంటి రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఒక దానిని బాండింగ్ ఆర్బిటాల్ గాను,
రెండవ దానిని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్గాను పిలవటం జరుగుతుంది. ఈ విధంగా లభించేటటువంటి రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్లో, రెండు అణు ఆర్బిటాల్లో ఒక దానిని బాండింగ్ ఆర్బిటాల్గాను, రెండవ దానిని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్గాను పిలవటం జరుగుతుంది. ఈ బాండింగ్ ఆర్బిటాల్కి ఎనర్జీ అనేదండి తక్కువగా ఉండటం జరుగుతుంది. ఈ బాండింగ్ ఆర్బిటాల్కి లోయర్ ఎనర్జీ అనేది ఉంటుంది. యాంటీ బాండింగ్ ఆర్బిటాల్కి ఏమో హై ఎనర్జీ ఉండటం అనేది జరుగుతుంది. ఈ రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్లో, ఈ రెండు అణు ఆర్బిటాల్లో ఒక దానిని బంధక ఆర్బిటాల్గా పిలవడం జరుగుతుందండి. ఈ బంధక ఆర్బిటాల్కి ఏమో తక్కువ శక్తి అనేది ఉంటుంది. రెండవ దానిని అపబంధక ఆర్బిటాల్గా పిలవటం జరుగుతుంది. ఈ అపబంధక ఆర్బిటాల్కి ఎక్కువ శక్తి ఉండటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనం లిథియం అణువును తీసుకున్నట్లయితే, Li2 మాలిక్యూల్ను తీసుకున్నట్లయితే, ఈ Li2 అణువు అనేది ఏ విధంగా ఏర్పడుతుందండి? రెండు లిథియం పరమాణువులు అనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి రెండు లిథియం పరమాణువులు అనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి Li2 అణువు అనేది ఏర్పడుతూ ఉంటుంది. లిథియంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకి 1s2 2s1గా ఉంటుందండి. లిథియంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s1గా ఉంటుంది. మొదటి లిథియంలోని 2s ఆర్బిటాలు, అలాగే రెండవ లిథియంలోని 2s ఆర్బిటాల్లోని వ్యాలెన్సీ ఎలక్ట్రాను, మొదటి లిథియంలోని 2sలోని వ్యాలెన్సీ ఎలక్ట్రాను, రెండవ లిథియంలోని 2sలోని వ్యాలెన్సీ ఎలక్ట్రాను ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అండి మనకి ఇక్కడ Li2 మాలిక్యూల్ అనేది మనకి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రెండు 2s ఆర్బిటాల్ అనేవి మనకి కంబైండ్ అవుతున్నాయి. మొదటి లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు, అలాగే రెండవ లిథియంకి సంబంధించినటువంటి సమాన శక్తిని కలిగి ఉన్నటువంటి 2s ఆర్బిటాలు ఒకదానితో ఒకటి కలవటం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సమాన శక్తిని కలిగి ఉన్నటువంటి రెండు 2s ఆర్బిటాల్ అనేవి ఒకదానితో ఒకటి కలుస్తూ ఉంటున్నాయి కాబట్టి ఒక బాండింగ్ ఆర్బిటాల్ అనేది ఏర్పడుతూ ఉంటుందండి. అలాగే ఒక యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అనేది ఏర్పడుతుంది. సో దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఎన్నైతే ఎటామిక్ ఆర్బిటాల్ అనేవి కలుస్తాయో, ఎన్నైతే పరమాణు ఆర్బిటాల్ అనేవి కలుస్తాయో మనకి అన్ని మాలిక్యులర్ ఆర్బిటాలు, అన్ని అణు ఆర్బిటాల్ అనేవి మనకి లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మూడు లిథియం ఎటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి Li3 మాలిక్యూల్ అనేది లభిస్తూ ఉంటుంది. మూడు లిథియం పరమాణువులు అనేవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి Li3 మాలిక్యూల్ అనేది మనకి లభించడం జరుగుతుంది. ఈ మూడు లిథియంలో ఉండేటటువంటి ఎటామిక్ ఆర్బిటాల్స్ మనకి ఒకదానితో ఒకటి కంబైన్ అయినప్పుడు మూడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. మూడు అటామిక్ ఆర్బిటాల్స్ అనేవండి ఒకదానితో ఒకటి కంబైన్ అయినప్పుడు తిరిగి మనకి మూడు మాలిక్యులర్ ఆర్బిటాలు, మూడు అణు ఆర్బిటాలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా లభించేటటువంటి మూడు అణు ఆర్బిటాల్లో, మూడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఒక దానినేమో బాండింగ్ గాను, రెండవ దానినేమో నాన్ బాండింగ్ గాను, మూడవ దానినేమోనండి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్గాను పిలవడం జరుగుతుంది. సో దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుంది అయితే, ఎన్నైతే అటామిక్ ఆర్బిటాల్ అనేవి ఒకదానితో ఒకటి కలుస్తూ ఉంటాయో అన్ని మాలిక్యులర్ ఆర్బిటాళ్ళు, అన్ని అణు ఆర్బిటాళ్ళు తిరిగి లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతంలో నుండి, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో నుండి మెటల్ క్రిస్టల్ అంతటినీ కూడా, లోహ స్ఫటికాన్ని అంతటినీ కూడా ఒకే అణువు కింద తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఒకే మాలిక్యూల్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మెటల్ క్రిస్టల్లో, ఈ లోహ స్ఫటికంలో నుండి మనకి చాలా అధిక సంఖ్యలో లోహ పరమాణువులు అనేవి ఉంటాయి. చాలా అధిక సంఖ్యలో మెటల్ యాటమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి అధిక సంఖ్యలో మనకి మెటల్ యాటమ్స్ అనేవండి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అండి చాలా అధిక సంఖ్యలో నుండి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి చాలా చాలా దగ్గరగా ఉండి మనకి చూడడానికి ఒక పట్టీ మాదిరిగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక బ్యాండ్ మాదిరిగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఈ సిద్ధాంతాన్ని పట్టీ సిద్ధాంతం అని కానీ, బ్యాండ్ థియరీ అని కానీ పిలవటం జరుగుతూ ఉంటుంది.
ఓకే స్టూడెంట్స్, ఇక్కడ రెండు లిథియంలకు సంబంధించినటువంటి అటామిక్ ఆర్బిటాల్ ఒకదానితో ఒకటి కంబైన్ అయినప్పుడు రెండు అణు ఆర్బిటాల్ అనేవి, రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేవి లభిస్తూ ఉంటున్నాయి. అందులో ఒక దానిని బాండింగ్ ఆర్బిటాల్ గాను, రెండవ దాన్ని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ గాను పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, మొదటి లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు, ఇదేంటి రెండవ లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు. ఓకే, ఇది మొదటి లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు, ఇది రెండవ లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు. సో ఈ రెండు సమాన శక్తిని కలిగి ఉన్నటువంటి 2s ఆర్బిటాలు ఒకదానితో ఒకటి కంబైండ్ అయినప్పుడు అండి మనకి బాండింగ్ ఆర్బిటాల్ అనేది ఒకటి లభిస్తూ ఉంటుంది, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అనేది మరొకటి లభిస్తూ ఉంటుంది. ఈ బాండింగ్ ఆర్బిటాల్కి ఏమో ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్కి ఏమో ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అబ్బో రూల్ ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి ముందుగా ఎందులోకి ప్రవేశిస్తాయి అంటే తక్కువ శక్తిని కలిగి ఉన్నటువంటి బాండింగ్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అబ్బో నియమం ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు కూడానండి తక్కువ శక్తిని కలిగి ఉన్నటువంటి ఈ బాండింగ్ ఆర్బిటాల్లోకి, ఈ బంధక ఆర్బిటాల్లోనికి ముందుగా ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బాండింగ్ ఆర్బిటాల్ అనేది, బంధక ఆర్బిటాల్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయిపోయి ఉంటే అప్పుడు ఇంకా ఎలక్ట్రాన్స్ మిగిలి ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఇందులోకి ఎంటర్ అవుతాయి అంటే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి, అపబంధక ఆర్బిటాల్లోనికి ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొదటి లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు, రెండవ లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు ఒకదానితో కంబైండ్ అయినప్పుడు మనకి ఒక బాండింగ్ ఆర్బిటాలు, మరొక యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ లభిస్తున్నాయి. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో 3 లిథియం యాటమ్స్ అనేవి కంబైండ్ అవుతున్నాయండి. మొదటి లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు, రెండవ లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు, మూడవ లిథియంకి సంబంధించినటువంటి 2s ఆర్బిటాలు ఒకదానితో ఒకటి కంబైండ్ అవుతున్నాయి. ఇక్కడ 3 అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి కంబైండ్ అవుతున్నాయి కాబట్టి మనకి 3 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి లభిస్తూ ఉంటున్నాయి, 3 అణు ఆర్బిటాల్ అనేవి లభిస్తూ ఉంటున్నాయి. ఈ 3 అణు ఆర్బిటాల్లో మొదటి దాన్ని బాండింగ్ అని, రెండవ దానిని నాన్ బాండింగ్ అని, మూడవ దానిని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్గాను పిలవటం జరుగుతుంది. సో దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎన్నైతే పరమాణు ఆర్బిటాల్ అనేవి, అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైండ్ అవుతూ ఉంటాయో అన్ని మాలిక్యులర్ ఆర్బిటాళ్ళు మనకి తిరిగి లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ n అటామిక్ ఆర్బిటాల్స్ అనేవండి, n పరమాణు ఆర్బిటాల్ అనేవి ఒకదానితో ఒకటి కంబైండ్ అయినప్పుడు అండి మనకి n మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనం మెటల్ క్రిస్టల్ అంతటినీ కూడా, లోహ స్ఫటికాన్ని అంతటినీ కూడా ఒకే మాలిక్యూల్గా తీసుకోవటం జరుగుతూ ఉంటుంది, ఒకే అణువుగా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మెటల్ క్రిస్టల్లోనండి, ఈ లోహ స్ఫటికములోనండి మనకి చాలా చాలా అధిక సంఖ్యలో మనకి మెటల్ యాటమ్స్ అనేవి ఉంటాయి, లోహ పరమాణువులు అనేవి ఉంటాయి. ఈ లోహ పరమాణువుల్లోని ఈక్వల్ ఎనర్జీని కలిగి ఉన్నటువంటి, సమాన శక్తిని కలిగి ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి, పరమాణు ఆర్బిటాల్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైండ్ అయినప్పుడు మనకి చాలా అధిక సంఖ్యలో మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేవి లభిస్తూ ఉంటాయి, అణు ఆర్బిటాల్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ని ఎనర్జీ లెవెల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని శక్తి స్థాయిలు, ఈ అణు ఆర్బిటాల్ని శక్తి స్థాయిలుగా కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో చాలా అధిక సంఖ్యలో అణు ఆర్బిటాల్ అనేవి ఏర్పడుతూ ఉంటున్నాయి కాబట్టి ఈ అణు ఆర్బిటాల్స్ అనేవి ఒకదానికి ఒకటి చాలా చాలా దగ్గరగా ఉండి మనకి చూడటానికి ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఒక పట్టీ మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. అందుచేతని ఈ సిద్ధాంతాన్ని పట్టీ సిద్ధాంతం అని కానీ, బ్యాండ్ థియరీ అని కానీ పిలవటం జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా ఏర్పడినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా, చాలా అధిక సంఖ్యలో ఏర్పడినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా ఉండి మన కంటికి చూడటానికి ఒక పట్టీ మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దీనిని పట్టీ సిద్ధాంతం అని కానీ, బ్యాండ్ థియరీ అని కానీ పిలవటం జరుగుతూ ఉంటుంది. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లోనండి మరలా 2 రకాలు ఉంటాయండి. ఈ మాలిక్యులర్ ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ బ్యాండ్స్లో, ఈ విధంగా ఏర్పడినటువంటి బ్యాండ్స్లో 2 రకాలైనటువంటి బ్యాండ్స్ ఉంటాయి.
ఒకదానినేమో వ్యాలెన్సీ బ్యాండ్ అని, రెండవ దానిని కండక్షన్ బ్యాండ్గాను పిలవటం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి బ్యాండ్స్లో మరలా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటి అంటే వ్యాలెన్సీ బ్యాండు అంటే సంయోజక పట్టి, రెండవది కండక్షన్ బ్యాండు అంటే వాహక పట్టి. ఈ రెండు రకాలైనటువంటి బ్యాండ్స్కి మధ్య ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్నినండి ఫర్బిడెన్ బ్యాండ్గా పిలవడం జరుగుతుంది, నిషిద్ధ పట్టీగా పిలవడం జరుగుతుంది. ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్నినండి మనం ఫర్బిడెన్ బ్యాండ్గా, నిషిద్ధ పట్టీగా పిలవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ బ్యాండ్స్లోనండి మనకి ఈ విధంగా ఏర్పడినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనం బ్యాండ్స్గా తీసుకోవడం జరుగుతుంది, పట్టీలుగా తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. ఈ బ్యాండ్స్లో మరలా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే వ్యాలెన్సీ బ్యాండ్ అండి, సెకండ్ వన్ ఏంటి అంటే కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్ అని దేన్ని పిలుస్తాము అంటే ఎలక్ట్రాన్స్ తోటి నిండి ఉన్నటువంటి బ్యాండ్స్నేనండి మనం ఎలక్ట్రాన్స్ తోటి నిండి ఉన్నటువంటి బ్యాండ్స్ని మనం, బ్యాండ్స్ మీన్స్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్స్తో నిండి ఉన్నటువంటి బ్యాండ్స్నేనండి మనం వ్యాలెన్సీ బాండ్గా పిలవటం జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ లేనటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని అంటే బ్యాండ్స్నేనండి మనం కండక్షన్ బ్యాండ్స్గా పిలవటం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఎలక్ట్రాన్స్ తోటి నిండి ఉన్నటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని అంటే బ్యాండ్స్ని మనం వ్యాలెన్సీ బ్యాండ్స్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్నటువంటి బ్యాండ్స్ని అంటే ఎలక్ట్రాన్స్ లేనటువంటి బ్యాండ్స్నేనండి మనం కండక్షన్ బ్యాండ్స్గా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాలెన్సీ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్స్ను యూజ్ చేసుకునేనండి ఈ మెటల్ క్రిస్టల్స్ని, సాలిడ్ స్టేట్లో ఉండేటటువంటి ఈ సాలిడ్ కాంపౌండ్స్ని లేదా మెటల్ క్రిస్టల్స్ నుండి కండక్టర్స్ గాను, ఇన్సులేటర్స్ గాను, సెమీ కండక్టర్స్ గాను డివైడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాండ్స్ని ఆధారంగా చేసుకుని వ్యాలెన్సీ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్స్ని ఆధారంగా చేసుకుని మెటల్ క్రిస్టల్స్ నుండి లేదా సాలిడ్ కాంపౌండ్స్ నుండి కండక్టర్స్ గాను, ఇన్సులేటర్స్ గాను, సెమీ కండక్టర్స్ గాను డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కండక్టర్స్ అంటే ఏంటి, వేటిని కండక్టర్స్ అని పిలుస్తూ ఉంటాము, వేటిని ఇన్సులేటర్స్ అని పిలుస్తూ ఉంటాము, వేటిని సెమీ కండక్టర్స్గా పిలవటం జరుగుతుంది. అంటే వాహకాలుగా వేటిని పిలుస్తూ ఉంటాము, నిరోధకాలుగా వేటిని పిలుస్తూ ఉంటాము, అలాగే అర్ధవాహకాలు అని వేటిని పిలుస్తూ ఉంటాము అనేది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోవచ్చునండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.